ఈరోజు వాగ్దానము యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దీనులకు సువార్తను ప్రకటించి నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను అని చెప్పినది యేసుక్రీస్తు మాత్రమే. ఆయన దీనులను లక్ష్యపెట్టేవాడు, వారి మొర ఆలకించి జవాబునిచ్చేవాడు. అసలు దీనత్వం అంటే ఏంటి? తగిన సమయమందు దేవుడు తప్పక సమస్యల నుండి విడిపిస్తాడని నిరీక్షణ కలిగి ఎదురుచూస్తూ ఆ ఆలస్యంలో ఎదుటి వ్యక్తి వేసే ప్రశ్నలకు మౌనం అనే జవాబుతో భరిస్తాడో ఆ వ్యక్తే దీనత్వం కలిగినవాడు. కుమారుడైన క్రీస్తుకు తెలుసు తన తండ్రి మరణం నుండి లేపుతాడని, కానీ శిలువ మరణాన్ని మౌనంగా భరించి తన దీనత్వాన్ని మనకు మాదిరిగా చూపించాడు. ఈరోజు నీవు భరిస్తున్న సమస్యలకు విడుదలనిచ్చి నిన్ను ఉన్నత స్థలంలో నిలవబెట్టబోతున్నాడు. దుఃఖంలో మునిగిపోయావా? నిన్ను క్షేమస్థితికి లేవనెత్తుతానని జీవం గల దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. అంతేకాదు, ఒక ఉత్తమమైన మార్గమును మనకు బోధిస్తున్నాడు. అదే దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఎదుటివారి పట్ల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుట. ఈ ఉపదేశాన్ని ఆలకించి అనుసరిస్తే మనలను క్షేమస్థితికి నడిపిస్తాడు. ప్రార్థన. దీన మనసు కలిగి దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి ఈ లోకానికి వచ్చిన నా దేవా, ఈ నీ మాటలు వింటున్న నీ ప్రజలను వారి యొక్క వేదన బాధలను తొలగించి క్షేమస్థితికి నడిపించుమని వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.